హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 16/2/2024 శుక్రవారము ఉదయం 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. గురు శ్లోకాన్ని ఎందుకు పఠిస్తున్నాము అంటే, ఎందుకు గానం చేస్తున్నామంటే, గురు శబ్దానికి చీకటిని పారద్రోలుగాడు. గురు అంటే అంటే చీకటి, అంటే పారద్రోలి, చీకటి స్థానంలో వెలుగుని. మనం చీకట్లో ఉన్నామన్న విషయం అర్థమైంది. అర్థం కాని సమయం, చాలా సమయం గడిచిపోయింది. మనం అసలు చీకట్లోనే ఉన్నామన్న విషయమే తెలియదు. మనకు తెలిసింది ఏదో అతి కష్టంగా. తెలిసినప్పుడు మరి చీకటి మనకి అక్కర్లేదు. చీకటి కావాలని ఎవరు అడగం. వెలుగు కావాలని అడుగుతాం. వెలుగు కావాలి. బైబిల్ అంతా, ఫ్రీ మ్యాసనరీ అంతా దీని మీద ఆధారపడి ఉంది. మనకి
ప్రీమాసనరీలో ఉపదేశ దీక్ష, ప్రథమ ఉపదేశ దీక్ష ఇచ్చే సమయంలో ఈ దీక్షితుడికి అంటే ఈ క్యాండిడేట్కి ఏం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున ఈ క్యాండిడేట్కి ఏం కావాలని అడుగుతున్నారు అని అంటే లైట్. ఎందుకంటే అతను చీకట్లో ఉన్నాడు కాబట్టి అతనికి వెలుగు కావాలి, వెలుగు కోసం వచ్చాడు. కాబట్టి మేమందరం అతనికి వెలుగు కావాలి అని అర్థిస్తున్నాం. సరే, and there was light. వెలుగు కమ్మని దైవము ఆదేశించారు. వెలుగాయ, and there was light. ఇట్లాగా వెలుగు అందరికీ కామన్ గా విషయం. తర్వాత గురువు ఎవరు ఒక వ్యక్తి అన్నట్టు కాదు, వెలుగు ఆయన కూడా. ఇట్లాగా మనకి త్రిమూర్తులు ఎలాగా ఉన్నారు, ట్రినిటీ అని మనం అంటాం కదా బైబిల్లో, త్రయమూర్తి. దాన్నే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర్, గాడ్, జీవోడి, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్, సృష్టి, స్థితి, లయం. ఈ మూడు పనులకు సంబంధించి మొత్తానికి సంబంధించిన ఆధారంగా ఉన్నవాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపుడు కాదు అని ప్రార్థిస్తున్నాము. ఆ పరబ్రహ్మ స్వరూపుడుగా ఉన్నాడు గురువుని ప్రార్థిస్తున్నాం. గురువుని ప్రార్థిస్తున్నామంటే మనలో వెలుగుని, చీకటి స్థానంలో వెలుగు ఉండేటట్టుగా చూడు. మనం అందుకోసం మనం ఈ అధ్యాయం, సరే పవిత్ర గ్రంథాలు మన ఎదురుగా ఉన్నాయి, కానీ అన్ని నిగూఢంగా రహస్యంగా ఉన్నాయి. వాటిని నేరుగా చదివితే అర్థమయ్యేటట్టుగా లేదు. వాటిని ఆ పొడుగు కథల్ని విప్పడానికి ఎట్లాగా, దేని ఆధారంతో ఆ పొడుగు కథల్ని విప్పాలి, దాంట్లో ఉన్న రహస్యాలని వెలికి తీయాలి. ఒక ఆధారం కావాలి కదా, ఒకటేదో ఇది ఇట్లాగా ఇది ఇట్లాగాని చెప్పడానికి వీలుగా ఒకటి కావాలి. అదే ఏజ్లెస్ విజడం. ఆ ఏజ్లెస్ విజడం ఏదైతే సృష్టితో పాటు వస్తున్నటువంటిది సనాతన ధర్మం, కాల అవధులు లేనిది. ఈ ప్రాచీన కాలం అంటానికి కూడా లేదు. ప్రాచీన కాలం అంటే ఎప్పుడో మొదలైంది అన్నట్టుగా ఉంటుంది. ఇది మొదలు లేనిది, నిరంతరము శాశ్వతంగా ఉన్నది ఆ విజయం. దాని ఆధారంగా మనం ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యాలను వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పమని. ముందేమో దీన్ని రహస్యాలను ఎలాగా విప్పి చెప్పాలి అని వాటి గురించిన వివరాలు చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు దాకా. మరి మీరు దేని ఆధారంగా ఇవన్నీ విప్పి చెప్తున్నారండి? ఇవన్నీ ఎట్లాగా, ఇది దీనికి సంకేతము, ఇది దీనికి సంకేతము. ఆయన రక్త మాంసాలు, నా రక్తాన్ని తాగండి, నా మాంసాన్ని తినండి అని జీసస్ ద క్రైస్ట్ అందరికీ అభయం ఇచ్చాడు. నా రక్తాన్ని త్రాగండి, ఈ పాపాలని మొత్తం పాపరహితులైపోయింది అని చెప్పి అన్నాడంటే దాని యొక్క అర్థం ఏంటి? రూపము, జీవము. మాంసం అంటే భౌతిక దేహానికి, రూప జగత్తుకి సంబంధించి. రక్తం అంటే ప్రాణశక్తికి సంబంధించి, అంటే చైతన్యానికి సంబంధించి. ఈ రెండింటి పట్ల అవగాహన
ఈ రెండిటితో తాదాత్మ్యం ఈ రెండిటి యొక్క విషయం మనం అవగాహన చేసుకుని ఇవి ఎట్లాగా వచ్చినాయి, ఇది ఎలాగా ఉంది, ఈ మొత్తం సృష్టి అంతా దీంతో ఎలాగా నిండిపోయి ఉంది, అది అర్థం చేసుకుని ఆ మాదిరిగా ఆ చైతన్యాన్ని మనలో ఉన్న చైతన్యాన్ని త్రాగటం అన్నట్టుగా, అట్లాగే మన రూపం ఏదైతే ఉందో దాన్ని తినడము అన్నట్టుగా. అంతేగాని ఆ యేసుక్రీస్తు ఆయన యొక్క దేహ భాగాలను కోసుకుని తినటం, ఆయన దేహంలో ఉన్న రక్తాన్ని ఇప్పుడు ఆ శిలువ మీద వేసినప్పుడు ఆ కారిన రక్తం ఎంతో పవిత్రమైంది. ఆ రక్తం తాగితే మనం మోక్ష స్థితికి వెళ్ళిపోతాం అన్నట్టుగా భావన మనకు ఉంటుంది. కానీ అది అలా కాదు, ఇది దాంట్లో ఉన్న రహస్యార్థం ఇది అని చెప్పుకున్నాం మనం. ఇవన్నీ మరి దేని ఆధారంతో చెప్పాము? ఏజ్లెస్డం, సనాతన ధర్మం, దాన్నే దివ్య జ్ఞానము అనుకున్నాం. దాని ఆధారంగా ఇవన్నీ విప్పి చెప్పుకుంటున్నాము. ఆ పైన దాచిపెట్టినటువంటి మరుగ్గా ఉన్నటువంటి ఆ తెరలతో పొరలుగా కప్పివేసి ఉన్నటువంటి మొత్తం తీసి లోపల ఉన్నదేంటో చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తుంది ఈ ఏజ్లెస్ విజడం, దివ్య జ్ఞానం. సరే, దీనికి మనం ఈ విషయాలకు వెళ్ళకపోయే ముందు ఏంటంటే గుడ్ ఫ్రైడే రాబోతుంది. ఆయన సిలువ వేసిన శుక్రవారం రాబోతూ ఉంది. దానికి ముందు 40 రోజుల పాటు వీళ్ళు 44 రోజుల పాటు శ్రమ దినాలుగా పాటిస్తారు. శ్రమ దినాలు అని చెప్పి దానికి సంబంధించి కొంత విశేషం తెలుసుకుని మనం మన అధ్యయనంలోకి వెళ్తాం. తపకాలం, ఇది డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు అన్న దీన్ని రాశారు. అంటే బుధవారం ప్రారంభమవుతుంది అనమాట. దాన్నే భస్మ బుధవారం అంటారు. నిన్న ఈ రోజు శుక్రవారం అనుకోండి, బుధం 2 రోజులు అయిపోయింది. 2 రోజుల క్రితమే ఇది మనం చెప్పుకోవాలి, కానీ బుధవారం నాడు మనకి క్లాస్ లేదు కాబట్టి చెప్పుకోలేదు మనం. క్రీస్తు పుట్టిన దానికి, బోధలకు, అద్భుతాలకు ఎంతటి ప్రత్యేకత ఉందో మరణించి తిరిగి లేచిన దానికి మరంతటి ప్రాధాన్యం ఉంది. ఈ 2 సంఘటనలు ఆయన ఔన్నత్యాన్ని చాటేవి. మరణించడం, తిరిగి లేవడం, రిజరెక్షన్, పునరుత్థానం. కానీ ఆయనలోంచి మానవునికి అందే సందేశ సందర్భం మరొకటి విశేషంగా కనిపిస్తుంది. అది ఆయన మరణ ఘడియలకు సంబంధించింది. క్రైస్తవులు క్రీస్తు మరణానికి దారి తీసిన పరిస్థితుల్ని స్మరించుకుంటారు. అలా చేయడం వల్ల మానవ ప్రవర్తన మారడానికి కారణమవుతుంది. మన కోసం ఈ బాధను అనుభవిస్తున్నాడు. మన కోసం ఒకళ్ళు బాధను అనుభవిస్తున్నారు అనేటప్పుడు మన హృదయం, మన కఠినంగా ఉన్నటువంటి మన హృదయం, మనస్సు మెత్తబడటానికి అవకాశం ఉంది. అందువల్ల క్రైస్తవులు క్రీస్తు మరణానికి దారి తీసిన పరిస్థితులని స్మరించుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? ఆయన పట్ల మరింత విశ్వాసం పెరగటానికి, తర్వాత తమలో ఆ కఠినత్వం తగ్గి దాని స్థానంలో ఆ ప్రేమతత్వం నింపడానికి ఇది అవకాశం పడుతుంది. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆయన మరణ ఘడియలకి సంబంధించిన, మరణానికి దారి తీసిన పరిస్థితుల్ని స్మరించుకుంటారు. అలా చేయడం వల్ల మానవ ప్రవర్తన మారడానికి కారణమవుతుంది. ప్రభువు నా కోసం మరణించడా, ఎందుకు అనే చింతన మొదలై
సాటి మానవుని హింసించకుండా ప్రేమతో ప్రవర్తించాలన్న సామాజిక నైతిక ప్రవర్తన అలవడుతుంది. ఈ శ్రమలను భస్మ బుధవారం నుంచి ప్రారంభిస్తారు. నిన్న లేదు మొన్నటి నుంచి ఇది ప్రారంభమైంది అనమాట. భస్మ బుధవారం నుంచి ప్రారంభిస్తారు. చేసిన పాపాలకు పశ్చాత్తాపడడం, గత దోషాలు సరిదిద్దుకోవడం, ఇకపై చేయనని దేవుని దగ్గర మాట తీసుకోవడం ఇందులోని ప్రధాన అంశాలు. భస్మ బుధవారం నుంచే ఉపవాస గడియలు ప్రారంభమవుతాయి. వీటిని శ్రమ దినాలు అని అంటారు. వీటిని 44 రోజుల పాటు పాటిస్తారు. 40 అనేది మండల దీక్ష, దానికి ఒక 4 రోజులు జత చేసేది. మానవ దేహంలో వెలిగే జ్యోతి ఆరిపోతే ఆ దేహం శూన్యమైపోతుందని, భస్మమై మిగిలిపోతుందని, ఇంత ప్రక్రియ జరిగే ఈ భస్మం ఓసారి స్మరించబడాలని భస్మ బుధవారాన్ని పాటిస్తారు. పుట్టిన ప్రతి వ్యక్తి భౌతికంగా మృత్యుముఖం చూడాల్సిందే. అందుకే తాను బ్రతికున్న సమయంలోనే నిత్య జీవనానికి సోపానాలు నిర్మించుకోవాలి. నిత్య జీవనానికి, అమృతత్వ స్థితికి. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంస్కృతి ప్రభు శ్రమల్ని స్మరించుకుంటోంది. మన కోసం మరణించిన క్రీస్తుకు మనం ఏం చేస్తున్నాం అని ప్రశ్నించుకుంటోంది. ఆయన మరణం ముందు మన సమస్యలు కానీ, తగిలిన ఎదురు దెబ్బలు కానీ పెద్ద లెక్క కాదనే అంశాన్ని గుర్తెరిగి శ్రమ దినాల్ని పాటిస్తారు. ఇవి గుడ్ ఫ్రైడే క్రీస్తు మరణం వరకు కొనసాగుతాయి. క్రీస్తు కోసం పంచేంద్రియ సుఖ సౌఖ్యాలకు ఈ కాలంలో దూరంగా ఉండాలి. అందుకే ఈ శ్రమ దినాలనే రోమన్ కథలోకులు తపకాలం అంటారు. తపస్సులాగా చేస్తున్నారు, ఒక దీక్షలాగా. రోమన్ క్యాథలిక్లు దీన్ని చేస్తుంటారు. ప్రొటెస్టెంట్లు ఇటువంటి ఏం లేవు, కానీ రోమన్ క్యాథలిక్ ఎవరు చేసినా ఇది ఒక చక్కటి కార్యక్రమంగా పెట్టుకున్నారు. మైక్రోకాజం, మ్యాక్రోకాజం. బృహత్తర రూపం, వామన రూపం. అసలు రూపం ఏంటో తెలియదు మనకి. ఈ రెండు ఉండేటప్పుడు కల్లా ఒకదానితో పోల్చుకుంటూ ఒకటి చెప్పుకుంటున్నాం. ఈ రెండు పోల్చినప్పుడు ఒకటి పెద్దదిగా ఉంది, ఒకటి చిన్నదిగా ఉంది. మైక్రోకాజం చిన్నదిగా, పెద్దదిగా ఉంది మ్యాక్రోకాజం. అయితే ఈ రెండింటికి తేడా ఏంటి? పరిమాణం తప్పితే, సైజు తప్పితే, పరిమాణం తప్పితే మిగతా అన్ని దాంట్లో ఏముందో దీంట్లోనూ అదే ఉంది, దీంట్లో ఏముందో దాంట్లోనూ అదే ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది. ఇప్పుడు జెరాక్స్ ఒకటి మనకి మామూలుగా ఒకటి కాపీ తీద్దాం అనుకుందాం. A4 సైజులో ఉంది, టైప్ చేసి ఉన్నాయి దాని మీద మాటలు. అది పెద్ద సైజు, జంబో జెరాక్స్ అంటాం. చాలా పెద్ద సైజుకి, A0 సైజుకి, చాలా పెద్ద సైజుకి చేయించాం. అలాగే దాన్ని మైక్రో జెరాక్స్ అని, అంటే పరీక్షల్లో కాపీ కొట్టేవాళ్ళు ఉంటారు. పరీక్షల్లో రాసుకోవడం కూడా బద్ధకం వేసి ఉన్నదాన్ని మైక్రో జెరాక్స్ గా తీస్తారు. చాలా చిన్నదిగా అనమాట. మనం అరచేతిలో, ఒక 2 వేళ్లలో పట్టుకునే అరచేతిలోనే సరిపోయేటట్టు, అంటే బయటకి అక్కడ కనబడకుండా కాపీ కొట్టేటప్పుడు, పరీక్షలు రాసేటప్పుడు చాలా సన్నటి అక్షరాలు, చిన్న అక్షరాలతో
ఇప్పుడు ఏదైతే పెద్దది జంబో జెరాక్స్గా తీసామో అదే మైక్రో జెరాక్స్ అని చెప్పి చాలా చిన్నది తీస్తారు. ఇప్పుడు ఈ రెండిటికి తేడా ఏంటి? అక్షరాలు కానీ, మాటలు కానీ, వాక్యాలు కానీ, ఒక అక్షరం తేడా లేదు. జంబో జెరాక్స్ లో ఏ అక్షరాలు ఉన్నాయో మైక్రో జెరాక్స్ లో కూడా అవే అక్షరాలు ఉన్నాయి. కాకపోతే సైజు తేడా, పరిమాణం తేడా. అట్లా ఈ సమస్త సృష్టి, ఈ సృష్టికి సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించిన దైవం ఆయన. ఇక్కడ మానవుడు, మనం మైక్రో జెరాక్స్, చిన్నగా చిన్నదే అనమాట. మనం పరీక్ష రాయడానికి వచ్చాం. పరీక్ష రాయడానికి వస్తే మనం చదువుకోకుండా ఏం చేసామంటే ఆ పరీక్ష రాయడానికి కాపీ కొడదామని జెరాక్స్ తీసుకున్నాము అన్నట్టుగా ఉందన్నమాట మన పరిస్థితి. మైక్రో జెరాక్స్ తీసుకున్నాం, ఇది కాపీ కొడదాం అన్నట్టుగా. ఈ సమస్తంలో ఏముంది అని మనకి ప్రశ్నపత్రం, మన చుట్టూ ఏముంది, ప్రశ్నపత్రంలో పరీక్షలు ఏంట, ఆ ప్రశ్నలేంటి, మన చుట్టూ ఏముంది మన చుట్టూ. మనలోకి చూసుకుంటే మనలో ఏముందో అదే ఉంది అక్కడ. అందుకని మనదే జెరాక్స్ తీసేసి దాన్ని చూసుకుంటే రాసేస్తున్నాము అన్నట్టుగా ఉన్నాం. మైక్రోకాజం, మ్యాక్రోకాజం. సో ఈ మొత్తం ఈ రెండు కూడా ఎట్లాగా చేస్తున్నాం, ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ విత్ ద డివైన్, ద మ్యాక్రోకాజం. ఈ రెండు కలిసి ఒకటికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వం, దానితో అదే ఇలాగా రెండుగా విభజింపబడింది, మైక్రోకాజం, మ్యాక్రోకాజం. ఒకటే రెండైంది అన్నట్టుగా. దట్ సుప్రీం స్పిరిట్, ఆ పరమాత్మ తత్వం, హూ ఈస్ ద ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్ గాడ్. అంటే అమృతత్వ స్థితి, అలాగే శాశ్వతంగా ఉన్నవాడు, ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్ గాడ్, ఆ దైవము, హూ ఫర్ ఎవర్ రైడత్, మొత్తాన్ని పరిపాలించేవాడు ఉన్నాడు అని. మొత్తానికి సంబంధించిన వాడు ఏం చేస్తున్నాడు, మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. రైనత్, పరిపాలకుడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్య పరిపాలన చేస్తున్నాడు అంటే రాజు ఎక్కడో రాజధాని నగరంలో అంతఃపురంలో ఆయన యొక్క కోటలో ఉన్నాడు, అక్కడ ఒక చోట ఉన్నాడు అంతే రాజు అని అర్థం వస్తుందా మనకి. రాజ్యం మొత్తం ఆయన ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సరిహద్దు, ఆ దేశానికి సరిహద్దు ఏదైతే ఉందో, ఆయన పరిపాలన ఎంత వరకు ఉందో ఆ దేశానికి సంబంధించిన సరిహద్దుల వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిది, ఇది రాజుగారిదండి, పలానా రాజుగారిది, పలానా రాజ్యం ఇది, ఈ రాజ్యాన్ని పలానా రాజుగారు పరిపాలిస్తున్నారు, ఆయనదండి. ఆయన ఇక్కడ లేడు కదా, ఎక్కడో కోటలో అంతఃపురంలో ఉన్నాడు, రాజాంతఃపురంలో. ఇక్కడ లేడుగా, మరి ఆయనదంటే అలాగా, ఆయనదే ఇది, అట్లాగా ఉంటుందన్నమాట. అట్లా మొత్తం పరివ్యాప్తమై ఉండడం అనేది ఉదాహరణకి అది. దైవం అట్లాగా మొత్తం సమస్తము పరివ్యాప్తమై ఉన్నాడు. Who forever reigneth serene above the water floods. నెమ్మదితనంగా, స్థిమితంగా, శాంతముగా, నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, ప్రశాంత స్థితిగా ఉన్నటువంటి వాటర్ ఫ్లడ్స్,
మళ్ళీ జల ప్రళయం. జల ప్రళయం అంటే జలమంతా వరదల్లాగా ఉంది, ఫ్లడ్. కానీ ఆ మొత్తం కూడా నెమ్మదిగా ప్రశాంత స్థితిగా ఉన్నట్టుగా ఉంది. అబౌవ్ ది వాటర్ ఫ్లడ్స్. ఇక్కడేమో మొత్తం ఈ జల ప్రళయం, ప్రళయ స్థితులు ఎలాగ ఉంది, జలంతో నిండిపోయి ఉంది. ఇటువంటి జలము ఫ్లడ్ వరదలతో ఉన్నటువంటిది. అలలతో అలజడిగా ఉన్నటువంటి ఆ జలంతో ఉన్నది. కానీ దానిపైన అబౌవ్ ది వాటర్ ఫ్లడ్స్ ఎట్లాగా ఉంది, సరే ప్రశాంత స్థితిగా ఉంది. అంటే రూపము జీవము అనేది మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. రూపం అంతా ఎట్లాగా ఉంటుంది, అలజడిగా గందరగోళంగా కదలికలతో ఉంటుంది. దానిపైన ప్రశాంత స్థితి, నిశ్చల స్థితి, చైతన్యం. ఆ చైతన్య అంటే జీవము అనేదైతే ఉందో అది ఆ వాటర్ ఫ్లడ్స్ మీద, అంటే రూపము పైన ఉన్నటువంటి మొత్తాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. దాన్ని పరిపాలిస్తున్నాడంటే వాటర్తో సహానే, రూపంతో సహా పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన. అండ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఆర్ వన్ స్పిరిట్. ఈ వాటర్ ఫ్లడ్స్, ఈ అలజడిగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్పిరిట్ ఆఫ్ మ్యాన్, అదే స్పిరిట్ ఆఫ్ మ్యాన్. ఆ పైది ప్రశాంత స్థితిగా, రూపం జీవానికి సంబంధించింది ఆ దైవము అన్నట్టుగా ఆ స్పిరిట్. ఇట్లాగా ఈ రూపానికి సంబంధించిన స్పిరిట్, ఈ రెండు కూడా వన్ స్పిరిట్, ఒక ఆత్మకి సంబంధించిందే. దేహాత్మ, జీవాత్మ రెండు కూడా ఒక దాని నుంచి వచ్చినాయే. ఒక దాని యొక్క రెండు భాగాలు, వన్ స్పిరిట్. ఇది ఎవరు చెప్తున్నారు ఇదంతా? ఏజ్లెస్ విదడం, శాశ్వతమైనటువంటి సనాతనముగా ఉన్నటువంటి, సృష్టితో పాటు ఉన్నటువంటిది. ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడితో ఉన్నటువంటిది, వాడి దగ్గర ఉంది కాబట్టి ఈ విజడం అది మనకి అందుబాటులోకి వచ్చింది ఈ సృష్టితో పాటు. అటువంటి ఏజ్లెస్ విజడం ఈ విషయాన్ని మనకి చెప్తుంది. వన్ స్పిరిట్. జల ప్రళయం, వాటర్ ఫ్లడ్స్, ఆ పైన ఉన్నటువంటి సరైన్ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ప్రశాంత స్థితిలో నెమ్మదిగా స్థిమితంగా, నెమ్మదిగా స్థిమితంగా, శాంతముగా, నిర్మలంగా, స్వచ్ఛముగా అయినటువంటి ఆకాశ ప్రాంతం. ఆయన ఏమన్నాడు? భూమి ఆకాశంలో అన్నాడు కదా బైబిల్లో. మొదటి వాక్యము, దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అంటే భూమి అనేటప్పుడు కల్లా వాటర్ ఫ్లడ్స్ అలా జరుగుతూ ఉన్నది. ఆకాశము ప్రశాంత స్థితితో, నెమ్మదిగా, స్థిరంగా, నిర్మలంగా ఉన్నది. అంటే ఈ రెండింటికి మళ్ళీ రెండు రకాల ఆత్మలు ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ రెండు కలిపి ఒకే ఆత్మ.
మొత్తానికి సంబంధించిన పరమాత్మ కదా ఈ పని చేస్తుంది. ఆ పరమాత్మ ఇక్కడ 2 ఆత్మలుగా ఉన్నట్టుగా అయింది. ఈ 2 ఆత్మలు ఒకటే ఆత్మ. ఆ ఒక ఆత్మ కూడా మళ్ళీ పరమాత్మకి సంబంధించింది. అంటే ఇక్కడ వేరు భావన ఎక్కడ ఏమీ లేదు. ఒకటే ఆ స్థితులు మారుతున్నాయి అంతే. ఇన్ హిందూయిజం, because of its paramount importance, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ సనాతన ధర్మం, భారతీయ సనాతన ధర్మం దగ్గరికి వస్తే ఇక్కడ ఎట్లాగా చెప్పబడుతుంది, బికాస్ ఆఫ్ ఇట్స్ paramount importance, this truth is referred to as the sovereign secret. అండ్ ఇది కంటికి కనపడేది కాదు, పంచేంద్రియాలకు కూడా అందదు. అందువల్ల రహస్యముగా ఉండిపోయింది. దాంతోనే వ్యవహరిస్తున్నాము, దాని నుంచే మనం అందరము వచ్చాము. ఈ సమస్తము దానితోనే నడుస్తుంది. అయినా కానీ తెలియటం లేదు. అది ఏదో ఉంది అని అంటున్నాము, కానీ మనకి ఎదురుగా ఇది అని చెప్పి మనం చెప్పుకోలేకపోతున్నాం. అందువల్ల ఏమైంది, అది సీక్రెట్ అయిపోయింది, రహస్యం అయిపోయింది, దాగి ఉన్నట్టుగా అయిపోయింది, నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నట్టు అయిపోయింది. అందుకని ఆ సత్యాన్ని ఎట్లాగా రిఫర్ చేశారు వీళ్ళు భారతీయ సనాతన ధర్మంలో, ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద సావరెన్ సీక్రెట్, రాజగుహ్యం, రహస్యాల్లోకెల్లా రహస్యమైనది. అందుకే మనకి భగవద్గీతలో ఒక అధ్యాయం ఉంది, 9వ అధ్యాయం, రాజవిద్య రాజగుహ్య యోగం. రహస్యాలన్నింటిలోకి అత్యంత రహస్యమైనది. రహస్యం కూడా రాజరికం అనేటప్పటికల్లా మనం ఏంటి, మొత్తం ఒక ప్రాంతం అంతా ఆయన చేతిలో ఉంటుంది కదా, రాజు చేతిలో ఉంటుంది ఒక ప్రాంతం అంతా. అన్నిటికన్నా చాలా గొప్పది అన్నట్టుగా ఉంటుంది రాచరికం అనేటప్పుడు. ఇది ఈ రహస్యం ఎటువంటిది, ఏదో చిన్న చితగా రహస్యం కాదు, రాచరికానికి సంబంధించింది. అందుకే రాజవిద్య రాజగుహ్యము అని దానికి పేరు పెట్టారు, సావరెన్ సీక్రెట్. ఆ సీక్రెట్ కి ఆయన అధిపతి కాదు, ఆయన చెప్తేనే మనకి అవుతుంది తప్పితే ఆ సీక్రెట్ చెప్పాలి అంటే, ఆ సీక్రెట్ ని వెల్లడి చేయాలి అంటే ఆయనే వెల్లడి చేయాలి. ది సావరెన్ సీక్రెట్ ఆర్ ద రాయల్ సీక్రెట్, రాజుకి సంబంధించింది. రాజు అనగానే మనం ప్రజాస్వామ్యంలోనే చాలా పూర్తి అధికారాలు ఉంటాయి, ప్రధానమంత్రి అన్నా, ముఖ్యమంత్రి అన్నా, రాష్ట్రపతి అన్నా. కానీ ప్రజల్ని దాటి వెళ్ళదా అధికారం. ఎంత అధికారం ఉన్న వాళ్ళకి ప్రజలకు లోబడి, కాబట్టి వాళ్ళకి పూర్తి అధికారాలు లేవు. సర్వ స్వతంత్రులు కారు వాళ్ళు. ఎవరికి లోబడి ఉండాలి, ప్రజలకు లోబడి ఉండాలి. ఈ ప్రజాస్వామ్యంలో, రాచరికంలో ప్రజలతో సంబంధం లేదన్నట్టు ఉంటుంది. ప్రజలకు లోబడి లేదు, ప్రజలందరూ ఆయనకు లోబడి ఉండాలి. సర్వ స్వతంత్రుడు. రాజుకి మీరు ఎట్లా చేయండి అని చెప్పడానికి అవకాశమే లేదు. రాజు చెప్తే మరి ఈ ప్రజలు దాన్ని అనుసరించడమే కానీ దాన్ని
చేయటమే కానీ ఎదురు చెప్పడం అనేది లేదు. ఇక సర్వస్వతంత్రుడు రాజు అనేటప్పుడు అటువంటిది అంత సర్వస్వతంత్రమైనటువంటిది ఆ సీక్రెట్, ఆ రహస్యం, రాయల్ సీక్రెట్. అందువల్ల మనం ఆ సీక్రెట్ ని తెలుసుకోవాలి, విప్పదీయాలి అని అంటే కాదు. అది మనకి బోధించాలని, అది మనకి బోధిస్తే అప్పుడు మనం విని దాన్ని అనుభూతి చెందటమే కానీ, కాకపోతే ప్రయత్నం చేస్తాం అంతవరకు, ప్రయత్నం వరకే కానీ అల్టిమేట్ గా మనకి తెలియవలసింది అది చెప్తేనే. అందుకే రాయల్ సీక్రెట్ అన్నారు. అది సర్వస్వతంత్రురాలు. ఆ రహస్యం అన్నది సర్వ స్వతంత్రత కలిగినటువంటి రహస్యం. అది ఆ రహస్యాన్ని మనము, అది దుర్భేద్యం, తనకు తనే బయటికి రావాలి కానీ మనం వెళ్ళిపోయి ఆ తెర చింపేసేసి లోపలికి వెళ్ళిపోయి దాన్ని మనదిగా చేసుకోవడం అనేది కుదరదు. ఎందుకని రాయల్ సీక్రెట్, మొత్తాన్ని పరిపాలించే సీక్రెట్ అది. మనం పరిపాలింపబడుతున్న వాళ్ళం. రాజు అనుమతిస్తేనే రాజ్యసభలోకి మనం వెళ్ళగలుగుతాం, రాజు అంతఃపురంలోకి ప్రవేశించగలం. అయితే మనం అసలు రాజ అంతఃపురంలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం లేకుండా మనము రోడ్డు మీద అటు తిరుగుతుంటే రండి రండి మీరు రండి అని చెప్పి రాజు పిలవడు కదా. రాజు ఎవరికి అనుమతిస్తాడు? బయట వేచి ఉంటే, రాజాంతపురం దగ్గర వేచి ఉంటే, అట్లాగా ఈ రాజభట్లు వెళ్ళి చెప్తారు, ఫలానా ఆయన వేచి ఉన్నాడండి అని చెప్తే అట్లాగా సరే ఆలోచించి ఆయనకి నచ్చితే సరే రమ్మను ప్రవేశపెట్టు అంటాడు. అప్పుడు భట్లు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. రాయల్ సీక్రెట్ ని, ఆ రహస్యాన్ని రాయల్ సీక్రెట్ అని ఎందుకు చెప్పారంటే ఇదిగో దీనికోసం. ఆ రహస్యం ఏదైతే ఉందో, ఆ దేవ రహస్యం, ఆ దైవానుభూతి, అది మనల్ని ప్రవేశపెట్టించాలి. అయితే మనం వేచి ఉండాలి. అక్కడ వేచి ఉంటే నాకు అది కావాలి, వెలుగు కావాలి, వెలుగు కావాలి అని అక్కడ ఉంటే ఇప్పుడు వెలుగు ఇవ్వబడుతుంది. అండ్ దేర్ వాజ్ లైట్. అది మన భారతీయ సనాతన ధర్మంలో కూడా దానికి అంత గొప్ప విషయంగా దాన్ని చెప్పుకొచ్చారు, రాయల్ సీక్రెట్ గా. ద దేవత డైటీ ఉంది ఇక్కడ, డైటీ. ద దేవత ఈజ్ నైదర్ ఎక్స్టర్నల్ టు నార్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్. అయితే ఈ రాజు ఎక్కడున్నాడు? రాజ్యం ఎక్కడుంది? అందులోనే, ప్రతి అడుగులోనూ. మనమే రాజులమే. అసలు రాజే మనమైతే విచిత్రమైన విషయం అన్నమాట. ఆ రాజు ప్రాపకం కోసం, ఆ రాజు మెప్పు కోసం మనం అయ్యా బాబు అంటున్నాం. మనకి మనం అనమాట, మనల్ని మనం వేరే అనుకుని దేహాత్మగా మనం ఉండేటప్పుడు కల్లా ఆ జీవాత్మ, తురియాత్మ, వాటి దగ్గరికి వెళ్ళటానికి మనము వాస్తవంగా ఏంటి? తురియాత్మ వాస్తవంగా అయితే. కానీ దాని నుంచి ఈ స్థితి భేదం చేత మనము దేహాత్మగా అయిపోయాం, దేహానికి పరిమితం అయిపోయాం. కాబట్టి పాలింపబడే వాళ్ళంగా అయిపోయాం. పాలించేవాడు ఇంకొకటి ఉండిపోయాడు.
అట్లనే జరిగింది అనమాట. అందువల్ల ది రాయల్ సీక్రెట్ ద డైటీ ఈజ్ నైదర్ ఎక్స్టర్నల్ టు ఇట్లాగా రాజు అంతపురం బయట మనం వేచి ఉంటాం. ఇదంతా అనేటప్పటికల్లా రాజు గారు ఎక్కడో ఉన్నారు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాము అన్నట్టుగా ఉంటుంది కదా. అట్లాగా లేదు. నా నా ఎక్స్టర్నల్, నేదర్ ఎక్స్టర్నల్, ఎక్కడో వెలుపల లేడు. ఎందుకంటే మా వెలుపల లేడని ఎందుకు అంటున్నారు? నేదర్ ఎక్స్టర్నల్ అని. మీరు ఎక్కడుంటే అక్కడ ఉన్నాడని చెప్పడం కోసం. వెలుపల ఉన్నారంటే పొలోమని బయలుదేరతాం. ఈ మొత్తం ఈ ఈ సమస్త విషయం వెతుకుతూ వెళ్ళిపోతాం. ఆ హిరణ్యకశిపుడు ఎదిగినట్టుగా 14 లోకాలు ఎతికాడు ఆయన, ఎక్కడా కనపడలేదు. ఒక పక్కన ప్రహ్లాదుడేమో ఏం చెప్తున్నాడు? మొత్తం వాడే ఉన్నాడు, వాడు లేని చోటే లేదు అసలు. ఎతకాల్సిన పనే ఉంది, నువ్వు ఎతికే పనే లేదు అసలు. ఎతకడానికి ఇక్కడ లేకపోతే కదా. ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు అంటే అప్పుడు ఎతుకుతూ బయలుదేరడం అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అట్లాగా నైదర్ ఎక్స్టర్నల్, వెలుపల ఎక్కడా లేదు. అలాగే టు నార్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్, మన నుంచి వేరుగా లేడు ఆయన. మన నుంచి వేరుగా లేడు, మనలోనే ఉన్నాడు, మనగా ఉన్నాడు, మనల్ని ఇట్లాగా నడుపుతున్నాడు. ఇట్లాగా ఈ రకరకాల ఆటలు ఆడిస్తున్నాడు మనకు అన్నట్టుగా అయిపోయింది అనమాట. గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్ అండ్ ఇండివిజిబుల్ త్రూ అవుట్ అవర్ ఎటర్నిటీ. ఇదంతా ఎక్కడ ఉంది? ఏజ్లెస్ విజడమ్. ఎవరు అందించారు ఇది? మహర్షులు దర్శించి ఈ సమస్తంలో ఉన్నదేమిటి, ఈ సృష్టి యొక్క విశేషం ఏంటి, బ్రహ్మాండం ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎలాగ పరిణమిస్తుంది, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ నరుడు, ఈ మానవుడు ఎట్లాగా ఉత్పత్తి అవుతూ ఉన్నాడు, మానవ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, వాడి యొక్క పరిణామం ఎలా జరుగుతుంది, చివరికి అంతిమంగా ఏంటి జరుగుతుంది, ఇవన్నీ దర్శించారు వాళ్ళు. దర్శించి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైన వాళ్ళకి అది అందించబడుతుంది అన్నమాట. దాని ఆధారంగా ఇప్పుడు ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం వచ్చింది. దాన్ని చదివిన తర్వాత ఋషులు ఏదైతే దర్శించారో ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు అలాగా దర్శించి, ఋషులేమో వాళ్ళ యొక్క తపఫలంగా, తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా వాళ్ళు దర్శించారు. అంటే వాళ్ళకి ఎదురుగా అంతకుముందు గ్రంథాలు లేవు కదా. అప్పుడు వాళ్ళు గ్రంథస్థం చేశారు. గ్రంథస్థం చేసిన దాన్ని చదివి దాన్ని మరలా మనం వాళ్ళలాగానే దర్శించగలుగుతున్నాము, వాళ్ళ యొక్క గ్రంథాల ద్వారా, వాళ్ళు అందించిన వాటి ద్వారా. ఇప్పుడు మనం ఈ సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథం మన దగ్గర చక్కగా ఎదురుగా దాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఋషులు ఎట్లాగైతే దర్శించారో మనం కూడా అలాగా దర్శించి అనుభూతి చెందడానికి అవకాశం ఉంది. దాని యొక్క వెలుగులోనే ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నిటినీ వెలికి తీసుకొస్తున్నారు. సీక్రెట్ డాక్టర్కి ఆధారం ఏజ్లెస్ విజడమ్. ఋషులు ఏదైతే దర్శించి అందించారో వాటన్నిటినీ అందరికీ అందుబాటులోకి తేవడానికి, అందరికీ అందుబాటులో తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కలియుగము వచ్చింది కాబట్టి ఈ కలియుగంలో దాని యొక్క ఆవశ్యకత ఏర్పడింది. అంతవరకు మిగతా 3 యుగాలప్పుడు అది అందనట్టుగా దానికోసం ఎవరైతే వేచి ఉంటారో అక్కడ ఆ రాజహంతపురం దగ్గర వేచి ఉండి, రాజుగారు ఆయన మీద ఇలా బయట వేచి ఉన్నాడండి అని ఆయనకి కబురంది, ఆయన వెంటనే చెప్పకుండా సరే ఆలోచించి ఎప్పటికో సరే అతన్ని ప్రవేశపెట్టండి అని చెప్తే అప్పుడు మనం లోపలికి వెళ్ళగలిగేవాళ్ళం. అది లేదు.
వేచి ఉండడం లేదు ఇక. ఎందుకంటే ఇటువైపుకి ఎవరు రావడం లేదు ఇప్పుడు. మొత్తం ఎటువైపుకి వెళ్ళిపోయారు, సైన్స్ స్పేస్ వెళ్ళిపోయారు, పూర్తిగా భౌతిక విషయాల్లోకి వచ్చేసారు. పూర్తిగా భౌతిక విషయాలతో ఇక్కడ ఆగిపోయాం. మనం ఇక్కడెక్కడ తిరుగుతున్నాం. రాజాంతపురానికి అసలు ప్రశ్న లేదు మనం వెళ్ళడం అనేది. అసలు రాజాంతపురం ఉందన్న విషయమే మర్చిపోయాం మనం. చక్కగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. మరి ఎట్లా నీకు ఇలాగైతే? అందువల్ల రాజే బయటకు వచ్చాడు అన్నట్టుగా. రాజే బయటకు వచ్చి మొత్తం అందరికీ తను అందరికీ ప్రత్యక్షమై తన దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. తన దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళ ఎక్కడైతే తిరుగుతున్నారో ఆ రోడ్ల మీద అక్కడ ఈయన కూడా ఉన్నాడు. ఎత్తకుండా, ఎతకాల్సిన పని లేకుండా. ఎక్కడున్నాడు? నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్. కాబట్టి ఆయన మానవుడితో దూరంగానూ లేడు, వెలుపల లేడు. నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్. మానవుడి నుంచి విడిపడి ఉన్నవాడుగా కాను లేడు. ఇప్పుడు ఎక్కడ ఏంటి, మనం వెలుపల చోటు లోపల చోటు వచ్చింది కదా. బిల్డింగ్ కట్టేటప్పుడు, భవనము మనం ఇల్లు కట్టేటప్పటికి 2 చోట్లు వచ్చినాయి. మనం లోపల చోట్లో ఉంటున్నాం. వెలుపల చోటు గురించిన ఆలోచన తగ్గిపోయింది. మనం లోపల చోటు గురించే ఆలోచిస్తూ ఉన్నాం. అందువల్ల ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా మనతో ఏమన్నా మన దగ్గరకు వచ్చాడా? ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. వెలుపల చోటు లోపల చోటు ఒక చోటుగానే ఉంది కదా, 2 చోట్లు కాదు కదా. ఇట్లా ఒక చోటుగానే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మనకు వెలుపల ప్రత్యేకంగా లేడు, మనకన్నా దూరంగానూ లేడు, మనతో కలిసిపోయే ఉన్నాడు. గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్ అండ్ ఇండివిజిబుల్. ఇది ఎన్నో దర్శించి వాళ్ళు ఎంతో మంది దర్శించిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు దాన్ని వెరిఫై చేసుకుని నిర్ధారించుకుని ఈ విషయాల్ని చివరికి ఫైనల్ గా ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్. ఎన్నో తర్కించిన తర్వాత చివరికి తేల్చుకుని, అవును అని తేల్చుకుని ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ చెప్తున్నారు మనకి. గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్ అండ్ ఇండివిజిబుల్ త్రూఅవుట్ ఆల్ ఎటర్నిటీ. మనం ఇద్దరుగా ఉన్నాము అనుకుంటున్నాం, కానీ ఒక్కళ్ళే. విడదీయటానికి వీలు లేనిది. చోటు విడదీయగలము మనం. 2 చోట్లని అంటున్నాం మనం అక్కడ. చిన్న చోటు మానవుడు, పెద్ద వెలుపలి చోటు దైవము అనుకుంటే, లోపల ఉన్న చోటు మనం అనుకుందాం, మ్యాన్ అనుకుందాం. కాబట్టి మనకి చూడటానికి ఎలా ఉంది? ఆయన వేరుగా, వెలుపల చోటు వేరుగా ఉంది, లోపల చోటు వేరుగా ఉంది, పరిమాణం వేరుగా ఉంది. అదేమో బృహత్తర రూపంగా ఉంది, ఇదేమో వామన రూపంగా ఉంది. ఇది మైక్రో జెరాక్స్ గా ఉంది. లోపల చోటు, మన ఇంట్లో చోటు. మనం ఇంటికి పరిమితమై ఉన్నాం కదా, కాబట్టి మనం ఎలా ఉన్నాము? మైక్రో జెరాక్స్ గా ఉన్నాము, చిన్న చోటుగా. వెలుపల చోటు అనంతంగా ఉంది, అది బృహత్తర రూపంగా ఉంది, జంబో జెరాక్స్ గా ఉంది అది. కాబట్టి వేరుగా ఉన్నట్టుగా ఉంది. మరి వాస్తవంగా కొంచెం ఆలోచిస్తే 2 చోట్లు ఉన్నాయా ఇక్కడ? ఇల్లు కట్టక ముందు ఎన్ని చోట్లని చెప్పామండి అక్కడ? ఒక చోటేగా అన్నాము. ఇల్లు కట్టిన తర్వాత కదా లోపల చోటు బయట చోటు వచ్చినాయి. మరి కట్టినప్పుడు ఆ బయట నుంచి ఏదన్నా లోపలికి వచ్చిందా ఒక చోటు? మళ్ళీ ఆ ఇల్లు పడగొట్టేసాము. పడగొట్టేస్తే లోపల ఉన్న చోటు బయటికి ఏమన్నా బయట చోటులోకి వెళ్ళిపోయిందా? లేకపోతే బయట చోటు లోపలికి ఏమన్నా వచ్చిందా పడగొట్టిన తర్వాత?
చోట్లు అటు ఇటు ఏమన్నా మారినాయా? మరి 2 చోట్లు ఉన్నాయంటే అటు ఇటు మారాలి కదా. ఒకే చోటు ఉంది, ఒకే చోటు. మనం ఈ స్థితి భేదం చేత స్థూలానికి వచ్చినప్పుడు ఇది సహజంగా ఉంటుంది అట్లాగా. కానీ వాస్తవంగా యథార్థంగా ఉన్నది ఒకే చోటు. అలాగే గాడ్ అండ్ మ్యాన్, ఆ వెలుపలి చోటు లోపలి చోటు ఆర్ వన్, ఒకలే. బయట దైవం అనుకుంటే వెలుపలి చోటు, లోపల మానవుడు అనుకుంటే చిన్న చోటు. వీళ్ళిద్దరు ఎవరు? ఒకటే. ఆర్ వన్. గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్. వెలుపలి చోటు లోపలి చోటు ఒకే చోటు. అండ్ ఇండివిజిబుల్. దాన్ని విడదీయటానికి కుదిరే పని కాదు. మన మీద టెంపరీగా ఇక్కడ గోడ కట్టేటప్పుడు కల్లా 2 చోట్లలాగా వచ్చినాయి. కానీ దాన్ని విభాగించగలము మనం. చోటుని విభజించలేము. ఇండివిజిబుల్ త్రూ అవుట్ ఆల్ ఎటర్నిటీ. ఎప్పటికీ విభజించలేము. throughout all eternity. This is the supreme truth. చాలా సింపుల్ గా చెప్పేశారు. గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్. వెలుపలి చోటు లోపలి చోటు ఒకే చోటు. 2 చోట్లు ఉన్నాయి ఇక్కడ అని గట్టిగా చెప్పండి. ఓకే, గాడ్ వేరు మ్యాన్ వేరు అని మనం గట్టిగా చెప్పొచ్చు ఇక్కడ. మరి అక్కడ చెప్పగలమా 2 చోట్లు వేరుగా ఉన్నాయని? ఇది ఒక చోటుకి సంబంధించింది. కాబట్టి దిస్ ఈస్ ద సుప్రీం ట్రూత్. రహస్యాలన్నిటిలోకి సత్యమన్నిటిలోకి పరమ సత్యం. దీని గురించి ఇంకా మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.